అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, గర్భధారణ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది బిడ్డను రక్షిస్తుంది. పెరుగుదలకు కూడా చాలా అవసరమైనది. ఇది తక్కువగా ఉంటే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. చాలామంది గర్భవతులకు దీని గురించి పూర్తిగా తెలియక చివరికి డెలివరీ సమయం వచ్చినప్పుడు సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే ముందుగానే దీని గురించి తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భధారణ సమయంలో తక్కువగా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది ఉండడానికి కారణాలు ఏంటి, ఇలా ఉంటే ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇది గర్భవతిలో ఉంటూ బిడ్డ చుట్టూ ఒక రక్షణ కవచంగా ఉండే ఒక ద్రవం అండి. ఇది బిడ్డను రక్షించడమే కాకుండా ఎదుగుదలకు కూడా చాలా అవసరమైంది. ఇది బిడ్డ ఊపిరితిత్తుల అభివృద్ధికి, మూత్ర వ్యవస్థ, కండరాలు మరియు ఎముకలు బలంగా ఎదగడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది ఎందుకు తగ్గుతుంది అని చూసుకుందాం. మొదటిగా చూస్తే, నీరు తక్కువగా తాగడం వల్ల. చాలామంది గర్భవతులకు తగినంత నీరు అనేది తాగరండి. రోజుకు 3 నుండి 4 లీటర్లు తాగాలి. తక్కువగా తాగితే ఆమ్నియాటిక్ ద్రవం అనేది తగ్గిపోతుంది. ఉమ్ము నీరు తగ్గడానికి రెండవ కారణం బిడ్డ యొక్క ఎదుగుదల లోపం, అంటే IUGR అన్నమాట. బిడ్డకు సరైన మోతాదులో పోషకాలు అందకపోతే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది. ఇక మూడవదిగా చూస్తే, ప్లసెంటా సరిగ్గా పనిచేయకపోవడం. బిడ్డకు ఆహారం, ఆక్సిజన్ సరిగ్గా సరఫరా అవ్వకపోయినా కూడా ఆమ్నియాటిక్ ద్రవం అనేది తగ్గుతుంది. ఇక నాలుగవ కారణం తల్లికి ఉన్న ఆరోగ్య సమస్యలు. తల్లికి కనుక హై బీపీ, డయాబెటీస్, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు ఈ సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఐదవ కారణం చూస్తే, బిడ్డకు మూత్రం తక్కువగా ఉత్పత్తి అవడం. ఆమ్నియాటిక్ ద్రవంలో ఎక్కువ భాగం బిడ్డ చేసే మూత్రమే ఉంటుంది. ఇది తగ్గిపోతే కూడా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది. ఇక ఆరవ కారణం చూసినట్లయితే, ఆమ్నియాటిక్ ద్రవం అనేది లీక్ అవ్వడము. ఆమ్నియాటిక్ శాక్ గనక చిన్న రంధ్రం అనేది ఏర్పడిందంటే ఆమ్నియాటిక్ ద్రవం అనేది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివలన త్వరగా అయితే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గిపోతుందండి. ఇది చాలా చాలా ప్రమాదకరం. ఇక చివరి కారణం చూస్తే, 42 వారాలు దాటిన గర్భధారణ కనుక ఉంటే. అవునండి, డెలివరీ అనేది నార్మల్గా 40 వారాల లోపల జరుగుతుంది. కొంతమంది గర్భవతులకు 40 వారాలు దాటినా కూడా డెలివరీ అవ్వకుండా ఉందంటే వీరిలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ద్రవం అనేది సహజంగానే తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ కనుక తగ్గితే బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు వస్తాయో తెలుసుకుందాం. మొదటిగా చూస్తే, బిడ్డ యొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. బిడ్డ తగినంత బరువు అయితే పెరగదు. రెండవదిగా చూస్తే, బిడ్డ ఊపిరితిత్తుల అభివృద్ధి సరిగ్గా జరగదు. ఆమ్నియాటిక్ ద్రవం తక్కువగా ఉంటే ఊపిరితిత్తులు సరైన విధానంలో ఎదగవు. బిడ్డకు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గిపోతుంది. ఆమ్నియాటిక్ ద్రవం తక్కువగా ఉంటే నాళం అనేది బిగుసుకుపోయే ప్రమాదం ఉంటుంది. డెలివరీ కష్టమవుతుంది. ఆమ్నియాటిక్ ద్రవం కనుక తక్కువగా ఉంటే సాధారణ డెలివరీ అనేది కష్టమవుతుంది. ఇక ఐదవది ముఖ్యమైనది చూస్తే, గర్భంలోని బిడ్డ మృతి చెందే అవకాశం ఉంటుందండి. తీవ్రమైన ఆమ్నియాటిక్ ద్రవం గనక తగ్గింది అంటే గర్భంలో ఉండే బిడ్డ ప్రాణాలకు కూడా చాలా ప్రమాదం. ముందుగానే తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ఇప్పుడు మనం ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గకుండా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. మొదటిగా చూస్తే, తగ్గినంత నీరు తాగండి. కనీసం రోజుకి 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలి. నీరు తక్కువగా తాగితే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. ఇక రెండవదిగా చూస్తే, హైడ్రేటింగ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. పుచ్చకాయ, తర్బూజా, ద్రాక్ష, కీర, బీట్రూట్, కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఆమ్నియాటిక్ ద్రవం అనేది పెరుగుతుంది. అంతేకాదు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, జ్యూస్ అనేవి తాగండి. ఇవి శరీరంలో తేమను పెంచి ఆమ్నియాటిక్ ద్రవాన్ని కూడా పెంచుతాయి. ఇక నెక్స్ట్ చూస్తే, పెద్దగా స్ట్రెస్ తీసుకోకండి. మానసిక ఒత్తిడి ఆమ్నియాటిక్ ద్రవ స్థాయిని ప్రభావితం చేస్తుంది. రిలాక్స్ అయ్యి మైండ్ ఫ్రెష్గా, మానసిక ఒత్తిడి లేకుండా ఉంచుకోండి. ఇక నెక్స్ట్ చిట్కా ఏంటంటే, సరిగ్గా నిద్రపోవాలి. రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోతే ఆమ్నియాటిక్ ద్రవం స్థిరంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే, స్వల్ప వ్యాయామం చేయండి. వాకింగ్ మరియు చిన్న చిన్న యోగా పోస్చర్స్ అనేవి చేయడం వలన ఆమ్నియాటిక్ ద్రవం తగ్గకుండా ఉంటుంది.
నెక్స్ట్ చూస్తే నార్మల్ ఫుడ్ కాకుండా కొంత ప్రత్యేకమైన ఆహారం తీసుకోండి. ముఖ్యంగా బాదం, అవిసె గింజలు, పాలకూర వంటి పదార్థాలు తినడం వలన ఆమ్నియాటిక్ ద్రవం త్వరగా పెరుగుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే పెల్విక్ ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే పెల్విక్ ఇన్ఫెక్షన్లు అనేవి ఆమ్నియాటిక్ శాక్ని వీక్ అయ్యేలాగా చేస్తుంది. దీనివలన ఆమ్నియాటిక్ ద్రవం అనేది లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి. ఇక చివరి చిట్కా ఏంటంటే డాక్టర్స్ చెప్పే రెగ్యులర్ టెస్ట్లు అనేవి చేయించుకుంటూ ఉండాలి. ఆమ్నియాటిక్ ద్రవం అనేది సరిగ్గా ఉందా లేదా, తగ్గిపోయిందా అనేది మీరు చేసుకునే పరీక్షల ద్వారానే తెలుసుకోవచ్చు. కాబట్టి డాక్టర్ చెప్పినప్పుడే వెంటనే టెస్ట్లు అనేవి మీరు ఆలస్యం చేయకుండా తీసుకోండి. ఇంతవరకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిట్కాలు చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆమ్నియాటిక్ ద్రవం కనుక మీకు తక్కువగా ఉంది అని డాక్టర్స్ చెప్తే ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా చూస్తే భయపడకండి. చాలామంది ఆమ్నియాటిక్ ద్రవం తక్కువగా ఉందని తెలిసిన వెంటనే భయపడిపోతారు. అయితే ఇది డాక్టర్ చెప్పిన సూచన కనుక పాటిస్తే త్వరగానే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. చాలామంది తక్కువగా ఉందని ఒకేసారి ఎక్కువ నీరు తాగుతూ ఉంటారు. అసలు ఆల్మోస్ట్ 20 to 30 minutes వరకు మీరు వెయిట్ చేసి నీరు అనేది తాగాల్సి ఉంటుంది. వెంటనే నీరు అనేది ఎక్కువగా తీసుకోకూడదు. ఒకేసారిగా కనుక ఎక్కువగా నీరు తాగితే ప్రాసెసింగ్ అనేది సరిగ్గా జరగదు. అంతేకాదు ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఎక్కువ ఉప్పు తినడం వలన శరీరంలో నీరు అనేది నిల్వకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీరు ఎక్కువగా మన శరీరంలో నిల్వ ఉండాలి అంటే ఉప్పు అనేది కొంచెం తక్కువగానే, అన్నింట్లోనూ తక్కువగానే తీసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే డాక్టర్ సూచించిన విధంగా ఐవి ఫ్లూయిడ్స్ అనేవి తీసుకోండి. చాలామంది భయపడుతూ ఉంటారు ఐవి ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కిస్తే ప్రాబ్లం అవుతుందా అని. కానీ ఏమవదండి. డాక్టర్స్ మనకు కొన్ని సమయాలలో ఎక్కువగా కనుక ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్నప్పుడు ఐవి ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కిస్తారండి. భయపడకుండా మీరు ఎక్కించుకోవచ్చు. ఇక చివరిగా చూస్తే ప్రత్యేకమైన మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా అవసరమయ్యే సందర్భాలు వస్తాయి. కానీ అలాంటి వాటికి భయపడకండి. డాక్టర్ కనుక మీకు ఏ సూచన చూపించినా అది మీకు మీ చిన్నారి మంచి కొరకే ఉందని ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అనేవి తీసుకున్నారంటే మీకు త్వరగానే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. గర్భవతులు ప్రెగ్నెన్సీ టైంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది తక్కువగా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. మీరు సరైన జాగ్రత్తలు తీసుకొని తగినంత నీరు తాగుతూ హెల్తీ ఫుడ్స్ తీసుకుంటూ డాక్టర్ చెప్పిన సూచనలు అన్నీ కనుక పాటించారు అంటే ఆమ్నియాటిక్ ద్రవాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా పెరగాలంటే మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందుకే మంచి అలవాట్లు పాటించి హ్యాపీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.